వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము చెట్టున్నపాడు వాస్తవ్యులు అగ్నిపర్తి విజయరాజు మరియమ్మ గారు, కుమార్తె రాణి, అల్లుడు గోపి, కుమారుడు తేజ సూర్యకిరణ్. ఈ ఒక్క ఎపిసోడ్ ప్రసారానికి సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. హెవెన్ టెలివిజన్లో 4 ప్రసారాలు వెళుతున్నాయి. ఇదివరకు ఏసీటీ మూవీస్లో ఒక ప్రసారానికి 1100 చొప్పున 33,000 నేను పే చేసేవాడిని. 33,000కు సమంగా 4 ప్రసంగాలు హెవెన్ టీవీలో ప్రసారం చేస్తున్నాను. గతంలో 1100 శ్రోతల నుండి తీసుకుని 33,000 చెల్లించేవాళ్ళం. అక్కడికి డెఫిసిట్లు ఉండేవాళ్ళం. ఇప్పుడు హెవెన్ టీవీలో 4 ప్రసారాలకు ప్రసార ఖర్చులతో కలిపితే 50,000 ఖర్చు అవుతుంది. ప్రసార ఖర్చులు కాక 30,000 చెల్లిస్తున్నాం. 4 ప్రోగ్రామ్స్ ఎవ్రీడే. మార్నింగ్ 11:30, 11:30 బైబిల్ గ్రంథంలో ప్రశ్నలు, మధ్యాహ్నము 2:30 బైబిల్ గ్రంథంలోని దేవుడు, సాయంకాలం 5 గంటలకు బైబిల్ గ్రంథంలోని స్థలములు, రాత్రి 9:30 గంటలకు యోహాను సువార్త. 4 ప్రసంగాలకు మనము చెల్లించినది 30,000 రూపాయలు. ఓన్లీ కేబుల్ కాస్ట్, ట్రాన్స్మిషన్ కాస్ట్. 120 ప్రసంగాలు తయారు చేయాలి. దానికి 20,000 ఎక్స్పెండిచర్, 50,000 అవుతుంది. ఒకప్పుడు 33,000 ప్లస్ 10,000 43,000 అయ్యేది. ఇప్పుడు 50,000 అవుతుంది. అంటే ఖర్చు పెరిగింది. హెవెన్ ఛానల్లో విస్తృత వాక్యం వెళ్తోంది. ఒకప్పుడు ఏసీటీలో ఒక్క అర్ధగంటే పోయింది. ఇప్పుడు 2 గంటలు ప్రజల వాక్యం వినే అవకాశం దొరికింది. ఒక కీడు వెనుక ఒక మేలు. ఏసీటీ లోకల్ వాళ్ళు నేను డబ్బు కట్టలేకపోయానని ఆపేశారు. హెవెన్ వాళ్ళు ప్రేమతో ద్వారం తెరిచారు. ఇవాళ సువార్త వెళుతోంది. దేవునికి స్తోత్రం. ఈ వివరణ నేను మీకు చెప్పుకోవాలి, అందుకే చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు విదేశీ సహాయం లేదు, ప్రజలిచ్చే డబ్బుతోనే చేస్తున్నాను. నేను ₹1 జీతంగా 16-17 సంవత్సరాలలో కార్యాలయం నుండి తీసుకొనలేదు. ఇది ప్రతి ఒక్కరూ గమనింప ప్రార్థన. 2, దేవుని సేవ పైన ఏమీయూ నేను సంపాదించుకొనలేదు. దేవుని సేవ పైన నేను ఏమీయూ సంపాదించుకొనలేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ మై చర్చ్ సండే వర్షిప్ ఆఫరేటరీ, ఇంక్లూడింగ్ మై సండే ఆఫరేటరీ, ఐ నెవర్ టచ్. నేను ముట్టుకోలేదు. ఓన్లీ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫీడింగ్ మీ, అంతవరకే. సో ఇది ట్రాన్స్పరెంట్ లైఫ్. ఇది మీకు చెప్పాలి. నేను చెప్పాను. మరోసారి చెట్టునపాడు వాస్తవ్యులు అగ్నిపర్తి విజయరాజు గారు, మరియమ్మ గారు, రాణి, గోపి, తేజ, సూర్యకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం దీపావళి కారణంగా మాకు స్టూడియో లేదు కదా, చుట్టూ టపాకాయలు మయం. దాని చేత 1-2 రికార్డింగ్స్ రిపీట్స్ పడ్డాయి. థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. ప్రభు మీకు వందనాలు. విజయ రాజు గారు, మరియమ్మ గారు
వారి బిడ్డలు ఇచ్చిన సహకారం బట్టి స్తోత్రం. ఈ బిడ్డ నిన్న చెట్టునపాడు నుండి మా కార్యాలయానికి వచ్చింది. కార్యాలయం వెతుక్కుంటూ ఎప్పుడో మొక్కుకున్న మొక్కుగా ఆ డబ్బు తెచ్చి ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు. అవసరంలో ఆదుకునే దేవుడవు. ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనం వరకు నేను వాక్యాన్ని చెప్పాను. అంతట అన్న, ఎంతట అన్న, అంతట అన్న. అన్న సెంట్ హిమ్ అనాలి. అన్న దెన్ సెంట్ హిమ్. అన్న సెంట్ హిమ్ అనొచ్చు, కానీ అన్న దెన్ సెంట్ హిమ్. నేను నిన్ననే చెప్పాను, ప్రధాన యాజకుడి దగ్గర ఉండేటువంటి ఒక బంట్రోతు యేసుక్రీస్తు ప్రభువుని కొట్టాడు. ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరమిస్తున్నావా అని కొట్టాడు. ప్రభు వెంటనే స్పందించాడు. కాని మాట అంటే కొట్టాల, నిజం చెప్తే ఎందుకు కొడతావు? అది ఆయన అడిగిన ప్రశ్న. అంతే, అన్నకు అర్థమైపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నాకే. రాత్రిపూట తీర్పు తీర్చకూడదు, ఇంటి యొద్ద తీర్పు తీర్చకూడదు అని ధర్మశాస్త్రం నీవు ఎరుగవా అనే ప్రశ్న అడిగితే జవాబు ఏం చెప్తాడు అన్న? జవాబు చెప్పలేడు. అందుకే వెంటనే పంపించేశాడు కాయప దగ్గరికి. కాయప ఇంటి యొద్ద తీర్పు తీర్చవచ్చునా? కాయప చీకటిలో తీర్పు తీర్చవచ్చునా? తీర్పు తీర్చరాదు. సమాజ మందిరములో ప్రధాన యాజకుడు పగటి వేళ విచారణ చేయాలి. అది చట్టం, అది ధర్మశాస్త్రం. ముద్దాయిగానే ఎంచాలి, నేరస్తుడిగా ఎంచరాదు. అభియోగదారుడు ఎదురు ఉండాలి, పిటిషనర్ ఉండాలి. పిటిషనర్ లేకుండా విచారణ సాగకూడదు. పబ్లిక్లో ఉన్న రూమర్ను బట్టి ఎవడు తీర్పు తీర్చకూడదు. వితౌట్ పిటిషన్ నో వన్ హ్యాజ్ రైట్ టు ప్రాసిక్యూట్. ఎవరికి అధికారం లేదు. అర్థమవుతుందా? ఇదంతా చట్టం. మరి ఇదేమీ లేకుండా మీకు విషయం ఉదాహరణ చెప్తా వినండి. పోలీస్ స్టేషన్కి ఎవరైనా ఒక వ్యక్తిని ఒక పోలీస్ అధికారి పిలిపించాలి అనంటే ఆ పోలీస్ అధికారి దగ్గర ఫిర్యాదుదారుని యొక్క పిటిషన్ రిపోర్ట్ ఉండాలి. అది లేకుండా, అది దగ్గర పెట్టుకోకుండా ఏ పోలీస్ అధికారి ఎవరిని విచారణ నిమిత్తం పిలవటానికి వీలు లేదు. ఏమిటి మీ వీధిలో అల్లరి జరుగుతుందట అని పిలవటానికి లేదు. అది పబ్లిక్ న్యూసెన్స్ కింద ఒక పిటిషన్ వచ్చినప్పుడు, సమాచారం వచ్చినప్పుడు, టు ప్రొటెక్ట్ అండ్ ప్రివెంట్ ద లా అండ్ ఆర్డర్ దే కెన్ రియాక్ట్. పర్పస్ఫుల్గా ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి నువ్వు ఇది చేసేస్తున్నావు, అది చేసేస్తున్నావట అని కేసు కట్టడానికి మూలం లేదు. ఇఫ్ దే వాంట్ టు డూ సచ్ థింగ్ దే మస్ట్ ప్రొడ్యూస్ ద విట్నెస్ టు ద కోర్ట్. పోలీసు కూడా ఏం చేయలేరు అప్పుడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, అర్జీదారుడు లేకుండా ఒక అభియోగము ఒక వ్యక్తిపై మోపటానికి, విచారణ చేయటానికి విచారణ అధికారాలు కలిగిన వ్యక్తులకు హక్కులు లేవు. అటువంటప్పుడు యేసుక్రీస్తు మీద కంప్లైంట్ ఎవరిచ్చారు? ఆ కంప్లైంట్ దారులు ఏరి? విట్నెస్ దారులు ఏరి? విట్నెస్లు మారిపోకూడదు. ఎవరైతే సాక్షులుగా విచారణ అధికారులు వెళ్ళి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి తెచ్చి విట్నెస్లుగా చూపారో వాళ్ళే విట్నెస్లు ఇవ్వాలా. కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత నేను ఇంకో 2 విట్నెస్లు యాడ్ చేస్తాను అని అంటే జడ్జి పర్మిషన్ తీసుకొని వివరించి అనుమతి పొంది యాడ్ చేయాలి. అర్థమైందా?
ఛార్జ్షీట్లో వ్రాసినటువంటి అక్యూజ్డ్ 1 to 5 ప్లేసెస్ ఆర్ ఎంత నెంబర్ ఇస్తారో దానిలో ఒకసారి ఫైల్ అయిపోయిన తర్వాత మార్చాలన్న ప్రత్యేకమైన వివరణతో కూడినది, రుజువులతో కూడా చూపించి మార్చాలి. ఛార్జ్షీట్లో చేర్చిన పేర్లు కూడా చేర్చడానికి మళ్ళీ పర్మిషన్స్ తీసుకోవచ్చు. ఇంత చట్టం ఉండగా యేసుక్రీస్తు ప్రభువు మీద అభియోగదారుడు లేడు, విచారణకర్తలే అభియోగాన్ని స్వయంగా మోపేస్తున్నారు. తెల్లవారుజాము ఇంకా తెల్లారలేదు, కోర్ట్ ఈజ్ నాట్ ఆన్ టైం, కోర్టు ప్రారంభం కాలేదు, ఫిర్యాదు తరపున బంధువులు లేరు. ఇఫ్ యూ వాంట్ టు అరెస్ట్ ఎ పర్సన్ యూ మస్ట్ ఇన్ఫార్మ్ టు ద ఫ్యామిలీ. కుటుంబానికి చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పాలి. చిన్న విచారణ కదా యేసు ప్రభు మీద. నీ బాధ ఏంటి అని అడగటానికి నటోరియస్ క్రిమినల్ని ఈడ్చుకెళ్ళి పట్టుకొని బాక్కర్లే. వాళ్ళ న్యాయ వ్యవస్థ దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, అది యేసుకు తెలుసు. వారు న్యాయ వ్యవస్థ దాటి ప్రవర్తిస్తున్నారు, అది యేసుకు తెలుసు. కైప దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ కైప అధికార మందిరానికి తీసుకెళ్ళారు. దానికి ముందు ఒక్క సన్నివేశం జరిగింది, అది సీమోను పేతురు గురించి. 25వ వచనం చదువుతున్నాను. సీమోను పేతురు నిలబడి చలి కాచుకుంటున్నాడు. 2వది 3వది ఇక్కడే రాసేశాడు యోహాను. వారు అతన్ని చూసి అన్నారు, నీవు అతని శిష్యులు ఒకటవ కాదా అని చెప్పగా అతడు, నేను కాను, నేను ఎరుగను అన్నాడు. ఇంకొకడు, పేతురు ఎవడు చెవి తెగనొరికాడో మల్కు అనేటువంటి ఆ ప్రధాన యాజకుని దాసుని బంధువు, నువ్వు తోటలో కూడా ఆయనతో ఉన్నప్పుడు నేను నిన్ను చూడలేదా అంటే, నేను ఎరుగను అని మరోసారి చెప్పాడు. మూడోసారి చెప్పాడు, కోడి కూసింది. కోడి కూసింది అంటే అప్పటికి తెల్లవారుద్ది అని అర్థం, అప్పటికి ఇంకా తెల్లారలేదు. కోడి కూసేది తెల్లవారుతున్నప్పుడు. సో ద డాన్ విల్ బిగిన్, ఇక సూర్యోదయం ప్రారంభమవుతుంది కోడి కూసినప్పుడు. కాబట్టి చీకటిలో 2 తీర్పులు అయిపోయాయి యేసుక్రీస్తు. ఒక తీర్పు అయిపోయింది కంప్లీట్ డార్క్నెస్లో. ఇది తర్వాత 28వ వచనంలో కోడి కూసెను అన్న తరువాత 28వ వచనంలో అధికార మందిరాన్ని తీసుకెళ్ళారు. అప్పుడు ఉదయమాయను అన్నాడు. కైప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకుపోయారు. మీరు గమనించాలి, 24వ వచనంలో కైప యొద్దకు తీసుకెళ్లారన్నట్టుంది. వింటున్నారా? 24వ అధ్యాయం 24వ వచనం యోహాను 18:24లో ప్రధాన యాజకుడైన కైప యొద్దకు అంటే కైప ఇంటికి తీసుకుని పోయారని రాసింది 24లో. 28లో కైప ఇంటి యొద్ద నుండి అధికారి మందిరానికి, సన్హెద్రిన్ సభ గ్యాదర్ అవుతుంది. అక్కడ 70 మంది పెద్దలు వస్తారు. పబ్లిక్ విల్ కమ్, సమాజ మందిరం అని కూడా అంటారు, అధికార మందిరం, అక్కడ తీసుకెళ్ళారు. సో దిస్ వాజ్ థర్డ్ వన్, మూడోది ఇది. సో రెండోది ఏంటంటే, కైప ఇంటి యొద్ద యేసు ఉన్నప్పుడు పేతురు బయట నిలబడి చలి కాసుకుంటున్నాడు. కైప అఫీషియల్గా ప్రధాన యాజకుడు, అతని యొక్క దాసుడు మల్కు యొక్క బంధువు కూడా గెత్సెమనెలో యేసును బంధించినప్పుడు వచ్చాడనమాట. పేతురు చెవి నరకటం, ప్రభు అతకటం, పేతురికి వార్నింగ్ ఇవ్వటం, ఇదంతా కూడా ఐ విట్నెస్ అతను. అందుకని చెప్పాడు, నేనున్నాను అక్కడ, నేను కూడా ఉన్నాను కదా, లేనా? నువ్వు నన్ను కూడా చూశాను, నేను నిన్ను కూడా చూశాను అని అర్థం వచ్చేట్టుగా అన్నాడు. నేను నిన్ను చూడలేదా? నువ్వు తోటలో అతనితో కూడా ఉన్నా? ఐ హ్యావ్ సీన్ యూ, ఐ నోటీస్డ్ యూ, ఐఎమ్ గివింగ్ విట్నెస్. నాకు తెలియదు అన్నాడు. సో కైప ఇంటి నుండి బయటకు వచ్చినాక తెల్లారింది. కైప ఇంటికి వెళ్ళటానికి ముందు ఇంకా చీకటే ఉంది. కైప ఇంటిలో తీర్పు అయిన తరువాత
తెల్లవారింది. తెల్లవారే టయానికి అధికార మందిరానికి తీసుకొచ్చారు. కైప ఇంటి దగ్గర జరిగిన సన్నివేశం యోహాను స్కిప్ చేశాడు. యోహాను స్కిప్ చేసిన లూకా దాన్ని చాలా ప్రాపర్గా వ్రాశాడు. కైప ఏమని అడిగాడు యేసుక్రీస్తు ప్రభుని, నీవు దేవుని కుమారుడివా? దేవాలయం పడగొట్టమని దాన్ని తిరిగి లేపుతానని చెబుతున్నావు అంటే ఏమిటి? ఈ ప్రశ్న కైప దేవాలయాన్ని గురించిన ప్రశ్న అడిగాడు. నీవు దేవుని కుమారుడు అనే ప్రశ్న మూడవసారి సన్హెద్రిన్ ముందు అది అడిగాడు. రెండవ విచారణలో తన ఇంటి దగ్గర చీకటి వేళ ఇంటి దగ్గర అనఫిషియల్ ప్లేస్లో నీవు దేవాలయముని పడగొడతాన్నావంట. దేవాలయమును మీరు పడగొట్టండి, నేను తిరిగి దానిని లేపుతాను అని అన్నావట్టు కదా. అక్షరంగా తీసుకుంటే నేరంగా అభియోగం చేయొచ్చు. కానీ ఆయన చూపిస్తున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి నేను లేపుతాను అని కాదు అంది ఆయన. ఈ దేవాలయమును పడగొట్టండి నేను తిరిగి లేపుతాను. ఈ దేవాలయం కాదు. ఏ దేవాలయం? సొలొమోను కట్టిన దేవాలయం. అది పడగొట్టబడి జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం, అది రిపేర్లు చేయబడి హేరోతో ఉందే, ఆ దేవాలయం మీరు పడగొట్టండి నేను లేపుతాను అల్లా. నా శరీరమును దేవాలయం పడగొట్టండి అంటే కిల్ మీ, నేను తిరిగి దాన్ని లేపుతాను, మూడవ దినాన్ని లేస్తాను. అది యేసు చెప్పింది. అక్కడ రెండు రకాల సాక్షులు వచ్చారు, ఇద్దరు నప్పలేదు. వారు ఒకరికి ఒకరు చెప్పిన సాక్ష్యము చెల్లుబడి కాలేదు. వారు ఒకరి ఇచ్చిన సాక్ష్యము మరొకరికి చెల్లుబడి కాలేదు. ఎప్పుడైతే చెల్లుబడి కాలేదో వాళ్ళు ఇక లాభం లేదు, ప్రభువుని తీసుకుని వెళ్ళి మనం సన్హెద్రిన్ ఎదుట పెట్టేసేద్దాము అనే ఉద్దేశంతో అక్కడ సన్హెద్రిన్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ కైప చాలా ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్ ఫెలో. కైప చాలా కన్నింగ్. కైప ఏం చేశాడంటే లాభం లేదని చెప్పి లూకాసు వార్త 22వ అధ్యాయం 67వ వచనం, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అన్నాడు. నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా, మాతో చెప్పు, దేవుని పేట నీకు ఆనబెడుతున్నాను అని చెప్పి అనేటప్పటికీ అవును మీరు అన్నట్టే నేను ఆయన అన్నాడు. మూడో తీర్పు. అదే 28వ వచనం యోహాను సువార్త 18వ అధ్యాయంలో రాస్తున్నాడు. కైప యొద్ద నుండి అధికారం మంది తీసుకుని పోయారు. అక్కడ ఉదయం ఆయన కనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపాలని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కానీ పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి మనుషుల మీద ఏమి మోపుతున్నారు అన్నారు. అధికార మందిరంకి కైప ఇంటికి మధ్య మూడవ తీర్పు ఉన్నది. అది సమాజ మందిరం. 3 యూదుల తీర్పులు, 3 అన్యజనుల తీర్పులు. 1, 2, 3 తీర్పులు యూదుల తీర్పులు. 1 అన్న గత సంవత్సర ప్రధాని అడిగిన నేరము బోధ. 2 కైప ప్రస్తుత ప్రధాన యాజకుడు, ఇతడు అడిగిన నేరము దేవాలయం గురించి. 3వది సన్హెద్రిన్ అండ్ అదర్ పబ్లిక్ ఎదుట సమాజ మందిరంలో అడుగుతున్న మాట, నువ్వు దేవుని కుమారుడువా. 3 చోట్ల 3 నేరాలు మోపారు. ఒక్క నేరం మీదే విచారణ జరగాలి తప్ప నేరం కోర్టుకి మారటానికి లేదు. ఏ సెక్షన్ కింద కేసు కడితే ఆ సెక్షన్ కిందనే విచారణ సాగాలి. ఈ ట్రయల్లో ఒక సెక్షన్ కిందను వచ్చే ట్రయల్లో ఈ పిటిషన్ మార్చి ఇంకో పిటిషన్ కింద తీసుకొని చేయటానికి లేదు. అది చేశారు. ఇక్కడ నేరాలు మార్చేశారు, సాక్షులు మార్చేశారు, న్యాయం తీర్పులు తీర్చేశారు. ఎట్లా? అన్యాయపు తీర్పులు ఇవి, అసంపూర్ణ తీర్పులు, విచారణలు. ప్రతి విచారణలో యేసు నిర్దోషం తేలింది, విడిచిపెట్టాలి, విడిచిపెట్టకుండా నెక్స్ట్ కోర్టుకు తీసుకొచ్చారు. అర్థమవుతుంది? ఒక వ్యక్తి నిర్దోషి అని తీర్పు తీర్చబడిన తర్వాత ఆ పిటిషనర్ ఉన్నాడు చూశారు,
ఆ అభియోగదారుని మీద పిటిషనర్ వాడు పైకోర్టుకి వెళ్ళాలి, అప్పీల్ చేయాలి. వాళ్ళు మళ్ళీ కేసుని వాళ్ళు రీఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్స్ అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు ట్రయల్ నిర్వహించాలి. ఇక్కడ అలా జరగలేదు యేసు ప్రభు దగ్గర. అసలు పిటిషనరే లేడు, తీసుకొచ్చి ఎక్యూజ్డ్ని చేశారు, నేరస్తుడని ముందే నిర్ణయం చేసి తీర్పులు ఇవ్వటం మొదలుపెట్టారు. నిర్దోషం తేలుతోంది, విడిచిపెట్టరు. ఒక మనిషిని నిర్దోషం తెలిసిన తర్వాత వదిలిపెట్టాలి, నిర్బంధించి వేరే కోర్టు తీసుకెళ్ళకూడదు. అదే అభియోగం మీద వేరే పిటిషనర్ నుండి వేరొక అభియోగం అయితే మళ్ళీ అరెస్ట్ చూపాలి, ఆ అరెస్ట్ కింద తీసుకెళ్ళాలి. ఒక నేరంలో నేరస్తుడు కాదని తెలిసినప్పుడు అతన్ని ఆ నేరం నుండి తప్పించాలి, తీసేయాలి, నిరపరాధి అని ఐడెంటిఫై చేయాలి, కేసు క్లోజ్ చేయాలి, పోలీస్ రిపోర్ట్లో కూడా క్లోజ్ అని రాసుకోవాలి, పెండింగ్ లేదు అది. మరి ఇవేమీ జరగలేదు. ఇవేమి చేయకోకుండా యేసుప్రభుని తిప్పుతున్నారు. మూడు కోర్టులు అయిపోయిన తర్వాత 3 చోట్ల ఆయన మీద దోషం లేదో తెలిసినాక పబ్లిక్ కొడతారు ఇక్కడనే. ఎందుకంటే యేసుప్రభు సింపథైజర్స్ కూడా కొంతమంది ఉన్నారు సమాజంలో. అందుకనే దీన్ని రిలీజియస్ మర్డర్ కాకుండా పొలిటికల్ మర్డర్ కింద మారుద్దాం అని కుట్ర చేశారు. వీళ్ళు సామాన్యులు కాదండి. అందుకే నేనేమంటాను తెలుసా, ఇండియాలో ఉన్న పాలిటీషియన్స్ ఇండియాలో ఉన్న మత నాయకుల ముందు, నేను మత నాయకులు అన్నాను, అక్కడ ఏ మతం చెప్పలా, మత నాయకుల ముందు అన్నాను. అది క్రైస్తవ్యమా, హిందువా, ముస్లిమా అనేది పక్కన పెట్టండి. మత నాయకుల ముందు అంటే హూ కెన్ కంట్రోల్ ద పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ గాడ్. ఆ లీడర్షిప్ ముందు ఎలక్టెడ్ పీపులో లేకపోతే యుద్ధం చేసి వచ్చిన మనం ఏమనాలంటే రెగ్యులర్ పార్లమెంట్ కాకపోతే ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు కూడా ఆ పాలిటీషియన్స్ ఎవరు ఆగరు. ఈ రిలీజియస్ బ్రెయిన్స్ ముందు పొలిటికల్ బ్రెయిన్స్ ఆగవు. అది ఫస్ట్ నుంచి కూడా రుజువు అవుతున్నదే. నా మాట కొంచెం జాగ్రత్తగా రండి. ఇప్పుడు కొంచెం అలా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వస్తున్నాను. పొలిటికల్ బ్రెయిన్స్ కంటే రిలీజియస్ పీపుల్ బ్రెయిన్స్ ఉన్నాయి చూశారు, అందులో లీడర్షిప్లో ఉన్న వాళ్ళకున్న అంతటి పాజిటివ్ నెగిటివ్స్ యొక్క స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఐడియాలజీ పొలిటికల్ లీడర్కి ఉండదు. ఎందుకంటే దేవుడు దెయ్యం అనే 2 కూడా చదువుతాడు. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా మంచికి చెడుకి విశ్లేషణ బాగా రంగరించిన కారణంగా మంచి ఏదో తెలుస్తుంది, చెడేదో తెలుస్తుంది. చెడును మంచిగా మార్చడం, మంచిని చెడుకి మార్చడం, ఇవన్నీ ఎట్లా జరిగాయి శాస్త్రాల్లో, గ్రంథాల్లో చదివేసి ఈవెన్ పాలిటీషియన్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ప్లే ఆఫ్ రిలీజియస్ లీడర్స్. అంత స్థాయికి వెళ్ళిపోతాడు రిలీజియస్ లీడర్. అందుకే ఈ బాబాలు వీళ్ళందరూ, ఈ ప్యాస్టర్స్లో దొంగలు అందరూ మన్నంలో ఉండిపోతున్నారు. టీవీ వాళ్ళు రోజుకొకళ్ళు బట్టి రోడ్డు మీద వేస్తున్నారు. ఈ కాన్సెప్ట్లో లేటెస్ట్గా హిందూ మత పెద్దలు సెక్యులర్ కంట్రీని తీసేసి హిందూ కంట్రీ పెట్టాలని చెప్పి మాట్లాడిన మీటింగ్లో ఓపెన్గా డెలిబరేట్గా చెప్పారు, ఈ రాజకీయ నాయకులు నమ్మద్దు, ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇండియాని హైందవ దేశం చెయ్యరు, కట్టాల మీద ఒత్తిడి తెద్దాము, ఓట్లు వేయద్దు అని చెప్పి ఓపెన్గా జొన్నమిత్తులని ఆయన ప్రకటన చేశారు. చాలా ఆశ్చర్యం. ఇవాళ ఏముందో ఆ రోజున కూడా అదే ఉంది. 2000 సంవత్సరాల క్రితం పొలిటికల్ సిస్టమ్ అండ్ రిలీజియస్ లీడర్షిప్స్, ఇఫ్ దే బోత్ కొల్యూట్, దేర్ ద యాంటీ క్రైస్ట్ విల్ కమ్. క్రీస్తు విరోధి వచ్చేది అక్కడే. ప్రపంచంలో మతము ప్రభుత్వము ఏకమైనప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు, తెలుసునా? సో నేను ఇది చెప్పాను కదా, మళ్ళీ నేను లోపలికి వస్తున్నాను, బైబిల్లోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని పొలిటికల్ మర్డర్ చేయటానికి ప్లాన్ చేశారు. గొర్రె దొరికాడు పిలాతు. పిలాతు కూడా తెలుసండి
యేసుక్రీస్తు ఇన్నోసెంట్ అని తప్పించటానికి ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రజల అభీష్టం నెరవేర్చడానికి, ప్రజల దృష్టిలో మంచోడు అనిపించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయంగా సిలువేశాడు. ఒక అక్రమ తీర్పు క్రమ పద్ధతిలో డిక్లేర్ చేశాడు. అర్థమవుతుందా? ఒక అన్యాయపు తీర్పుని ఒక క్రమ పద్ధతిలో డిక్లేర్ చేశాడు. దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ పైలట్. అది నేను రేపు దినం మళ్ళీ మాట్లాడతాను. సో యేసుక్రీస్తు ప్రభుపై 3 యూదుల తీర్పులు చూసేసాం. 3 యూదుల తీర్పులు కూడా అన్యాయము, నిరపరాధం తేలాడు, అక్రమ తీర్పులను తేలిపోయింది. కానీ యేసుని తెచ్చి పిలాతు ముందు నుంచోబెట్టేశారు. పిలాతు 6 గంటలకే వచ్చేసి సీటు మీద కూర్చుండిపోయాడు. అండర్స్టాండింగ్ అండి. The power of political system over the power of religious system over the political system proved in Bible. The power of religious system over the political system was proved on the day, and even today it is proving. Today it is also proving. నేను ముగించనా మరి? రేపటి దినం మిగిలినవి మాట్లాడుకుందాం. నేటి వాక్య ధ్యానానికి చెట్టునపాడు వాస్తవ్యులు అగ్నిపర్తి విజయరాజు గారు, మరియమ్మ గారు, కుమారుడు కుమార్తె రాణి గోపి, కుమారులు సూర్య తేజ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు ప్రభు. మీ బిడ్డలు ఇచ్చిన సహకారం బట్టి మీరు వారిని దీవించి ఆశీర్వదించండి. 4 ఎపిసోడ్స్ రోజు నిర్వహించడానికి అవుతున్న 3,000 రూపాయలు సుమారు ఖర్చును మీట్ అవటానికి మాకు సహాయం చేయండి ప్రభు. ఇతర పరిచర్యలు కూడా చేయటం కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.